నెల్లూరు జిల్లా సోమశిల నుంచి కండలేరు వరద కాలువకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వరద కాలువ 4వ కిలోమీటర్ వద్ద భారీగా నీరు లీకేజీ అవుతుంది. లీకేజీ నీరంతా కల్లూరు చెరువుకు చేరి చెరువు అలుగులు పారుతుంది. ఈ నీరంతా వెంకటరెడ్డిపల్లి, కల్లూరు పొలాలపై ప్రవహిస్తున్నాయి. ఆ గ్రామాలకు చెందిన 400 ఎకరాల పంట కాలువలపై నీరు పొర్లి ప్రవహిస్తున్నాయి. వెంకటరెడ్డిపల్లి, సోమశిల, కలువాయి ప్రధాన రహదారిపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నీటి వల్ల పంట సాగు చేసుకోలేమని రైతులు వాపోతున్నారు. అధికారులు లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు. ఈ లీకేజీని త్వరగా చేయకపోతే కల్లూరు చెరువు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది అని గ్రామస్తులు తెలిపారు. మాది కుల్లూరు కండలేరు డాముకు నీళ్ళు ఎత్తున్నారు. 6,000 క్యూసెక్లు వస్తున్నాయి. 6,000 క్యూసెక్లో మాకు వచ్చే బొట్టది గేట్ దెక్క అది బెండొచ్చి ఉన్నదంట. అధికారులు దాన్ని పట్టించుకొని చర్యలు తీసుకుంటే మేము మాగానే ఏదన్నా పైరు పెట్టుకోగలుగుతాం. కుల్లూరు చెరువు అలుగుబారుతుంది. దానివల్ల అంతా నష్టమేను. ఇంకా రేపు 12,000 క్యూసెక్లు ఎత్తితే చెరువు కూడా దిగిపోయే పరిస్థితుల్లో ఉంది. అధికారులు దాన్ని పట్టించుకొని చేయాల్సిందిగా కోరుతున్నాం. అది దీని కింద ఎంత పొలం ఉంది? వెంకటరెడ్డిపల్లి ఉంది మొత్తం కలిపి. దాని లేకపోతే మొత్తం మీరు పెట్టుకోవాల్సి వస్తుంది నీళ్ళ వల్ల. అది పైరు అనేది నష్టం పెట్టుకోలేదు రైతులు అనేది. ఆంజనేయులు మాకు ఏంటంటే పెదకాల బొట్ట లీకేజ్ అవి చురుగు వచ్చి మాగా దగ్గర 4 ఎకరము పైరు పెట్టుకోకుండా కాలువ చేసుకోకుండా ఇది అయిపోతుంది. దాంతో గవర్నమెంట్ వాళ్ళు ఈ కాలంలో అరికెట్టి నీళ్ళు రాని చేస్తే మేము పైరు పెట్టుకుంటాం. ఎప్పుడు ఈ నీళ్లు ఎప్పటి నుంచి వస్తుంది? ఈ నీళ్లు ఎలా వస్తుంది మాకు వెంకటపల్లి, కుల్లూరు వాళ్ళు 4 ఎకరము ఈ సంవత్సరం పైరే ఇట్టే కానీ వస్తుంటే దాని ఏదైనా అరికెడితే మేము పైరు పెట్టుకుంటాము. లేకపోతే ఇంతే